డోర్ వదినా, ఈసారి మాత్రం తుమ్మడం గిమ్మడం ఏం చేయకు. జాగ్రత్త. అమ్మయ్యా, ఇక ఈ అభి పీడ విరగడైపోయింది. పదండి వెళ్దాం. ఆగండి. ఇలా వదిలేసి వెళ్ళిపోతే మళ్ళీ అభికి మెలకు వచ్చి వెనక్కి వచ్చేస్తుంది కదా. అందుకే కాళ్ళు చేతులు కట్టేసి వెళ్ళిపోదాం. ఎస్, మంచి ఐడియా. కేతన, నేను వెళ్ళి తాడు తీసుకొస్తాను. సరే, తీసుకురా. ఇటువైపు. ఇదిగో ఐరేంద్రి, లేవు. పట్టుకో. ఐరేంద్రి, లలిత, కేతన, ఏంటిది? నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు? నీ స్థానం ఎక్కడుండాలో అక్కడికే తీసుకొచ్చాం. కేతన, దయచేసి నా కట్లు విప్పండి. నువ్వు అడగ్గానే విప్పేయటానికా కట్టింది? చూడు అభి, ఈ రోజుతో నీకు ఆ ఇంటికి సంబంధం తెగిపోయింది. ఐరేంద్రి, మీరు చాలా తప్పు చేస్తున్నారు. దయచేసి నా కట్లు విప్పండి. అభి, కంగారు పడుకు. నీ టైం బాగుంటే ఏ క్రూర మృగాలకి ఆహారంగా మారవు. రేపు ఉదయం వరకు ప్రాణాలతో ఉంటే ఈ అడవిలోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా నీ కట్లు విప్పుతారులే. పదండి, మనం వెళ్ళిపోదాం. ఐరేంద్రి, కేతన, కేతన, నా కట్లు విప్పండి. చావవే, చావు. నాకు రాహుల్కి మధ్యలో అడ్డంగా వస్తున్న నీకు ఇదే నేను వేసే శిక్ష. చావవే, చావు. ఇదే నేను నీకు వేసే శిక్ష. చావు. చావే, చావు. చావే, చావు. ఇదే నేను నీకు వేసే శిక్ష. చావే, చావు. నీకు ఇలాగే అవ్వాలి. చావు. చావు, చావు, చావే. చావు, చావు, చావే, చావు. కేతన, లే కేతన. ఐరేంద్రి, దాని పీడ విరుగుడైపోయింది. దేని పీడ విరుగుడైపోయింది? ఇంకెవరు? ఆ అభి. తెల్లారేసరికల్లా ఆ అడవిలో అభిని ఏ క్రూర మృగమో చంపి తినేస్తుంది. ఇక అభి పీడ శాశ్వతంగా తొలగిపోయినట్టే. బెల్లమ్ములు పట్టుకోవడమే రాని వీరవనిత యుద్ధం చేయడానికి రథం ఎక్కిందంట. అలా ఉంది నీ పద్ధతి. వాట్? నువ్వేమంటున్నావు? నాకు అర్థం కావట్లేదు. మనం అడవికి వెళ్ళిందెప్పుడు? అడవిలో అభిని వదిలేసిందెప్పుడు? ఇక్కడ కూర్చుని ముష్టి కలలు కంటున్నావా? అయితే ఇప్పటి వరకు నేను కన్నది కళ. ఆ ముడుపు పట్టుకురమ్మని నిన్ను పంపిస్తే ఇక్కడ కూర్చొని కళ్ళు కంటున్నావా? సరిపోయింది. అభిని శాశ్వతంగా వదిలించేసుకున్నామని ఎంత సంబరపడిపోయాను.
ఇప్పుడు జరిగిందంతా కలని తెలిసాక నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉంది. సరే, ఆ కలల గురించి పక్కన పెట్టు. ముందు ఆ ముడుపు గురించి ఆలోచించు. ఆ, ఇప్పుడు ఈ ముడుపుని ఏం చేద్దాం? ఏం చేస్తాం? ఈ ముడుపు లేకపోతే వ్రతం ఆగిపోతుంది కదా. అందుకే దాన్ని తీసుకెళ్ళి ఎక్కడన్నా పారే. సరే అయితే, అభిని కిడ్నాప్ చేయడం ఎలాగో కుదరలేదు, కనీసం వ్రతమైనా ఆపుదాం. ఈ ముడుపుని నేను ఇంటి బయట పారేసి వస్తాను, ఉండండి. వేదా, వేదా, ఏమైంది వేదా? నా పిలుపు కూడా వినపడినంత పరధ్యానంగా ఉన్నావు. అంతగా దేని గురించి ఆలోచిస్తున్నావు? ఒక్కోసారి మనం చేసే పనులు తప్ప ఉప్పా అని ఒక సందిగ్ధంలో పడిపోతూ ఉంటాం. ఇప్పుడు నేను అలాంటి సందిగ్ధంలోనే ఉన్నాను. అంత తప్పో ఒప్పో అని ఆలోచించుకునే విషయాలేం జరిగాయి? ఈ ఇంట్లో ఉండడానికి అభికి 7 రోజులు గడువిచ్చాను కదా, అది ఎంతవరకు ఒప్పో ఎంతవరకు తప్పో అనేది అర్థం కావడం లేదు. చూడు వేదా, తప్పైనా ఒప్పైనా అయిందేదో అయిపోయింది కదా, ఇప్పుడు దాని గురించి ఆలోచించడం ఎందుకు వేదా? నేను తీసుకున్న నిర్ణయం వల్ల రాహుల్ ఎక్కడ ఇబ్బంది పడిపోతాడో అని నా భయం అండి. రాహుల్ అంతగా ఇబ్బంది పడ్డానికి ఏముంది? అంతే కదండి, అభిముఖం చూడ్డానికి కూడా రాహుల్ ఇష్టపడటం లేదు. అలాంటిది అభికి ఈ 7 రోజుల పాటు ఒక మంచి భర్తగా రాహుల్ నడుచుకోవడం అంటే రాహుల్కి కష్టమయ్యే పనే కదా. మంచి భర్తగా ఉండటం అంటే కష్టం, కానీ మంచి భర్తగా నటించడం అంటే సులువే కదా వేదా. నటించడం కూడా నీ కొడుక్కి కష్టమేనా? ఇష్టం లేని మనిషి పక్కన నించున్నా అది కష్టంగానే ఉంటుంది. అలాంటిది ఇప్పుడు అభితో ఒక ఆదర్శమైన భర్తగా రాహుల్ నటించడం అంటే ఎంత కష్టంగా ఉంటుందో అది మీరొకసారి ఊహించారా? చూడు వేదా, ఈ కాలంలో ఏదీ సులువుగా దొరకడం లేదు. దేనికైనా ఒక మూల్యం ఉంటుంది. మీరు కోరుకునే ఆ విడాకులకి అభి నిర్ణయించిన మూల్యం ఈ 7 రోజులు. మీకు కావాల్సింది మీరు పొందాలంటే అభి అడిగింది కూడా మీరు చేయక తప్పదు. అభి సంగతి పక్కన పెట్టండి, కేతన్ సంగతి ఆలోచించారా? కేతనకేమైంది? ఇవన్నీ కేతన్కి నచ్చకపోతే, ఇవన్నీ చూశాక కేతన్ వెళ్ళిపోతానంటే అప్పుడు రాహుల్ జీవితంలో మళ్ళీ శూన్యం ఏర్పడుతుంది. ముందు ముందు ఏం చేయాలో తెలియని సందిగ్ధమైన పరిస్థితి ఏర్పడుతుంది. నేను దాని గురించి ఆలోచిస్తున్నానండి. చూడు వేదా, రాహుల్ కావాలనుకుంటే కేతన కూడా ఈ విషయాలన్నింటినీ చూస్తూ భరిస్తుంది.